ఓదెల. ఓదెల రైల్వే ట్రాక్‌ని చూపిస్తారు. భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకొని, చేతిలో లంచ్ బాక్స్‌కు బదులుగా నరికేసిన తలను పట్టుకొని, బొంగమూతి పెట్టుకున్న ఓ పాప డైరెక్ట్‌గా అక్కడి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎస్ఐ టేబుల్ పైన ఆ తలను పెడుతుంది. కొన్ని రోజుల ముందు తిరుపతి గాడి పెళ్ళాం కూడా తిరుపతి గాడి తలను నరికేసి ఇదే ఎస్ఐ టేబుల్ పైన ఈ పాప పెట్టినట్లే తిరుపతి గాడి తలను పెట్టింది. ఈ తిరుపతి గాడు పెళ్ళైన ఆడపిల్లల్ని శోభనం రోజే ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేస్తుండేవాడు. అతను చేస్తున్న ఈ ఘోరాలను భరించలేక అతని పెళ్ళామే వాడిని నరికి చంపి వాడి తలను తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ టేబుల్ మీద పెట్టి పోలీసులకు లొంగిపోయింది. సచిన తిరుపతి గాడి బాడీకి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అతని బాడీని అతని బంధువులకు అప్పజెప్పేస్తారు పోలీసులు. ఆ ఊరి ప్రజలందరూ తిరుపతి గాడి చేసిన అకృత్యాలపై చాలా కోపంగా ఉంటాడు. అతని బాడీ దగ్గరికి ఆ ఊరి ప్రజలు ఎవ్వరూ రారు. అంతేకాకుండా అతని శవానికి సమాధి శిక్ష వేయాలని అనుకుంటారు. సమాధి శిక్ష గురించి ఈ పంతులు బాగా చెప్తాడు. సమాధి శిక్షకు గురైన తిరుపతి గాడి ఆత్మ తనకి ఈ శిక్ష వేయొద్దని ఘోషిస్తుంది. తనకి ఈ శిక్ష వేసిన ఆ ఊరి ప్రజలపై పగ తీర్చుకోవాలనుకుంటది. అరుంధతి సినిమాలోని పశుపతిలా ఓ భయంకరమైన ప్రేతాత్మగా మారిపోతుంది. ఆ ఊర్లో ఉండే గడప గడపని టార్గెట్ చేస్తుంది. 6 నెలల తర్వాత ఆ ఊర్లో ఓ పెళ్లి జరుగుతుంది. ఈ పంతులు గారే ఆ పెళ్లి జరిపిస్తారు. ఈ ఊరి జనాలపై పగబట్టిన ప్రేతాత్మ ఈ పంతులను ఆహ్వానిస్తుంది. శోభనం గదిలో ఉన్న పెళ్లి కొడుకుని చంపేస్తుంది. పెళ్లి కూతురిని అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తుంది. తర్వాత రోజు నుండి ఆ ఊర్లో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఈ ఊరిలో ఓ పొలిటికల్ లీడర్ కూతురి పెళ్లి జరుగుతుంది. కొత్తగా పెళ్లైన ఆ జంటను కూడా ఆ ప్రేతాత్మ అతి దారుణంగా చంపేస్తుంది. ఈ ఊర్లో జరుగుతున్న హత్యలకు కారణం తిరుపతి గాడి ఆత్మ అని కొందరు అంటారు. పోలీసులు మాత్రం ఆ ఊరిలో ప్రేతాత్మ లేదు, ఏమీ లేదని అంటారు. దెయ్యాలు భూతాలు అంటూ మీరు అందరూ భ్రమలో ఉన్నారు, అవి లేవని నేను నిరూపిస్తా అంటూ ఓ పోలీస్ ఆఫీసర్ ఆ రోజు రాత్రి తిరుపతి సమాధి దగ్గరే టెంట్ వేసుకుని ఉంటాడు. తెల్లారేసరికి శవమైపోతాడు. ఆ రోజు నుండి ఈ ఊరి జనాల్లో భయం ఇంకా ఎక్కువైపోతుంది. ఊరి మంచి కోసం తన మొగుడి తలనే నరికేసిన తిరుపతి గాడి భార్య దగ్గర ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని ఆమె ఉన్న జైలుకి ఈ ఊరి పెద్దలు కొందరు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తారు. అది విన్న ఆమె సమాధి శిక్ష ఏంటన్నా అంటూ అది అసలు వేసిన వాడు ఎవడు అని అడుగుతుంది. తన భర్త ప్రేతాత్మని ఆపగలిగే శక్తి ఒక్క తన అక్కకే ఉందని, ఆమె పేరు భవానీ అని, ఆమె ఒక అఘోరి అని చెప్తుంది. మీరు మా అక్కనేళ్ళు కలిసి ఇక్కడ పరిస్థితిని వివరించండి అని అంటుంది. ఆమె చెప్పిన విధంగానే ఊరి పెద్దలందరూ భవానీని వెతుక్కుంటూ వెళ్లి ఆమె ఉన్న చోటును కనుక్కుంటారు. ఆమెకు ఇక్కడ పరిస్థితిని వివరిస్తారు. ఇక్కడ వరకు మూవీ కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉంటుంది కానీ ఇక్కడ నుంచి మూవీ అంతగా మనల్ని ఎంటర్టైన్ చేయదు. అంతగా మనల్ని ఆకట్టుకునే పెద్ద సన్నివేశాలు కూడా ఏం లేవు. అఘోరీలా తమన్నా తన క్యారెక్టర్ కి న్యాయం చేసింది. గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బానే ఉన్నాయి. భవానీ తన మంత్రశక్తితో ఆ ప్రేతాత్మని కట్టడి చేస్తుంది. కానీ ఆ ఊర్లోని మీడియా వాడు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆ ప్రేతాత్మ మరింతగా తన శక్తిని కూడబెట్టుకొని ఆ ఊరిపై విజృంభిస్తుంది. పంచభూతాలని తన వశం చేసుకొని ఓ ప్రళయంలా మారిపోతుంది. అయితే అఘోరి నిత్యం పూజించే శివుని శక్తి వల్ల పంచలింగాల శక్తిని ఏకం చేసి పంచాక్షరి మంత్రాన్ని ఆయుధంగా చేసుకొని అతని ఆత్మని నాశనం చేస్తుంది. అయితే ఈ మూవీలో లాస్ట్ 10 నిమిషాలు క్లైమాక్స్ ఫైట్ బాగానే ఉంది.